పళ్ళున్న చెట్లకే రాళ్ళన్నట్లు ప్రతిసారి ఏదో ఒక కాంట్రవర్సీ ఆయన దగ్గరికి వస్తుంది. ఆయనే కాంట్రవర్సీ దగ్గరికి వెళ్తున్నారా? కాంట్రవర్సీలే ఆయన చుట్టుముడుతున్నాయా? ప్రతిసారి లక్ష్మీకాంత శర్మని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? నాకన్నా ఇంకొక జ్యోతిష్కుడు పాపం ఆయన ఇంకా ఘోరంగా ట్రోల్ అవుతున్నారు. లక్ష్మీకాంత్ శర్మ దొంగ, వీడిని నమ్మొద్దు, వీడి దగ్గరికి వెళ్ళొద్దు అనడానికి మీకు ఏ రైట్ ఉంది? నేను తప్పు చేస్తే నాక్ష వేసుకుంటా. ఒక ఆశ్లేష బలి అని చెప్పి ఒక దేవాలయంలో ఒక వివాహం అవ్వడానికి పూజ చేయించుకోమని ఆ దేవాలయం వాళ్ళు చెప్తున్నారు. ఇవాళ వివాహం కాకపోతే ఆ దేవాలయం తీసేయాలా? ఎవరు బతిలాడుతున్నారు నిన్ను పూజ చేసుకోమని? మీరు ఇంత నా బొమ్మ పెట్టి నన్ను ఇష్టం వచ్చినట్టు డీఫేమ్ చేసినా కూడా వేణుస్వామి గారు దేవిశ్రీ గారిని కూడా ట్రోల్ చేశారు నిన్న. ఈ రోజుల్లో ట్రెండ్ అయిపోయిందండి, యూట్యూబ్ ఛానల్ పెట్టాలా, లైక్స్ పెరగాల అనేసి ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరిని ట్రోల్ చేస్తున్నారు. ఈ మధ్య చూస్తున్నారు, దుర్మార్గుడిని అయితే నా కంటెంట్ రిపోర్ట్ పెట్టి యూట్యూబ్కి రిపోర్ట్ పెట్టి తీపిచ్చేసాయి. ఇదే మనం నేర్చుకోవాల్సింది. యుద్ధం మా మీద మీరు చేయాల్సింది. కానీ లక్ష్మీకాంత్ శర్మ దొంగ అంటే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కేసు పెట్టు, నేను అక్కడ పోలీస్ స్టేషన్లోనే కూర్చొని అక్కడే సంధ్యావందనం చేస్తా. గుళ్ళో అర్చకులు చెప్పేటటువంటి పూజలో మంత్రాలు తప్పైతే నేను అదే మంత్రం వాడుతున్నా. నూతన సంవత్సరం జనవరి 1కి దేవాలయంకి వచ్చి దర్శనం చేసుకో, నీకు సంవత్సరం అంతా మంచి దొరుకుతుందనే నీ నమ్మకం తప్పైతే నేను తప్పు. ముందు వాటన్నిటిని దాటి అప్పుడు నా దగ్గర రా, నేనే మూసుకొని వెళ్ళిపోతా. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతీ మీడియా. ఆయన ప్రముఖ జ్యోతిష్యులు. ఆయన చిన్నతనంలోనే అభ్యసించి ఎంతోమందికి జాతక సమస్యలకు పరిష్కారాలు చూపించారు. కానీ ఆయన పళ్ళున్న చెట్లకే రాళ్ళన్నట్లు ప్రతిసారి ఏదో ఒక కాంట్రవర్సీ ఆయన దగ్గరికి వస్తుంది. ఆయనే కాంట్రవర్సీ దగ్గరికి వెళ్తున్నారా? కాంట్రవర్సీలే ఆయన చుట్టుముడుతున్నాయా? తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సన్నిధానం లక్ష్మీకాంత శర్మ గారితో మాట్లాడి లేటెస్ట్ కాంట్రవర్సీ గురించి మాట్లాడదాం. నమస్కారం శర్మ గారు. అయ్యా గురుదత్తాత్రేయ. నమస్కారం గురుగారు. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. మనం ఎప్పుడు పండక్కి కలిసే వాళ్ళం. అవును, వార ఫలాలని శుభవార్తతో శుభాన్ని మాట్లాడుకునే వాళ్ళం. అవునండి. ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఒక అంటే బాధతోనే మాట్లాడాల్సి వస్తుంది. సార్ ఎలా ఉన్నారు మీరు? బాగున్నానండి. గురుగారు, మీకు నేను కాల్ చేయడానికి కారణం అంటే కాంట్రవర్సీస్ అవుతూనుంటాయండి. అంటే జీవితంలో ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. బట్ ప్రతిసారి లక్ష్మీకాంత శర్మని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ప్రతిసారి ఆయన దగ్గరికి కాంట్రవర్సీ వస్తుందా? ఆయనే కాంట్రవర్సీ దగ్గరికి వెళ్తున్నారా? మీతో ఓకే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మీకాంత శర్మ ఎంతో కొంత పేరుంది, కొంతమంది విశ్వసిస్తారు. అంతెందుకు, మీరు నా ప్రోగ్రామ్కి డైరెక్టర్గా ఉన్నారు, మొత్తం మెయింటైన్ చేశారు. దాని రేటింగ్ ఏ స్థాయిలో వెళ్ళిందో ప్రముఖ ఛానల్లో మీరు కళ్ళ చూశారు. అవునండి. ఇప్పుడు ఆ రేటింగ్ ఆ స్థాయిలో డివోషనల్లో ఒక అనుగ్రహం అనేటటువంటి ఒక ప్రోగ్రాం అంత స్థాయిలో వెళ్ళింది అంటే పబ్లిక్ నమ్మకపోతే చూడకపోతే జరగదు. సరే, ఈ లక్ష్మీకాంత శర్మని ఎందుకు టార్గెట్ చేయడము అంటే మరి ఎవరిని చేస్తే వాళ్ళకి వ్యూస్ వస్తాయండి. ఇప్పుడు నాకన్నా ఇంకొక జ్యోతిష్కుడు పాపం ఆయన ఇంకా ఘోరంగా ట్రోల్ అవుతున్నారు. డైరెక్ట్గా మాట్లాడదామండి. వేణుస్వామి గారు పాపం ఆయనని కూడా విపరీతంగా చేస్తున్నారు. ఓకే, సరే, ఎవరిని ఏం చేసినా ఇక్కడ నేను చేసినటువంటి పొరపాటు, ఇప్పుడు మీరు జ్యోతిష్యాన్ని తప్పు అనొచ్చు, మీకున్నటువంటి రైట్స్. ఎవరినైనా ప్రశ్నించవచ్చు మన భారతదేశంలో.
జ్యోతిష్యం తప్ప కరెక్టా మీరు అడగండి. లక్ష్మీకాంత్ శర్మ దొంగ, వీడిని నమ్మొద్దు, వీడి దగ్గరికి వెళ్ళొద్దు అనడానికి మీకు ఏ రైట్ ఉంది? ఇవాళ ఎవరిని ఏ విధంగా ఎలా ప్రశ్నిస్తున్నారో వాళ్ళ ఆన్సర్ వాళ్ళు ఇచ్చుకోవాలి. ఇప్పుడు సో అండ్ సో వేణుస్వామి గారు ఉన్నారు, ఆయనని ఇష్టం వచ్చినట్టుగా ప్రశ్నిస్తే ఆయన ఆన్సర్ ఆయన ఇస్తారు. కానీ ఇప్పుడు నా విషయం నేను చెప్పుకోవాలి. ఇక్కడికి వచ్చిన ప్రధాన కారణం, మీరు పిలిస్తే నేను వస్తా అన్నది ఎందుకంటే, అసలు ఫస్ట్ ఈ జ్యోతిష్యము అన్నటువంటి దాన్ని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు డిఫేమ్ చేసుకో. ఎందుకంటే అది ఒక శాస్త్రం ఉందా లేదా, నువ్వు ఎన్ని ప్రశ్నలైనా వేసుకోండి. అసలు నా గురించి నా పైన నా ఫోటో పెట్టి నన్ను వీడిని నమ్మొద్దు, వీడి దగ్గరికి వెళ్ళొద్దు, వీడు మోసగాడు అనడానికి మీకు ఏ రైట్స్ ఉంటాయి? అది నా ఆవేదన అదొకటే. ఓకే, ఎన్ని మాట్లాడినా కూడా వ్యక్తిగత దూషణ చేయొద్దంటాను నేను మీరు అని సంబోధిస్తానండి. మీకు అంత బాధ ఉంది, జనాలకు ఏదో విపరీతమైనటువంటి నష్టం జరుగుతుంది అని మీకు బాధ ఉంది కదా. ఎస్, జ్యోతిష్యం లేదని పొద్దున్న లేస్తే కూర్చొని డప్పు కొట్టండి. నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు వదిలేస్తారు. బట్ నువ్వు నా ఫోటో పెట్టి ఒక ఛానల్లో ఒకరిద్దరు, ఇప్పుడు దాదాపు 3 అయ్యారు. నేను అందుకే దీనిపైన నేను మాట్లాడాలి. నేను చేసినటువంటి, నేను ఒక జ్యోతిష్య గ్రహాలు, గ్రహగతులు, గ్రహ సంచారం, శాస్త్రం చెప్పిన మాటని నేను బోధిస్తున్నాను. దానికి ఏం చెప్తున్నాను? సో అండ్ సో పర్సన్ అండి నా దగ్గరికి వచ్చారు, మా అమ్మాయి వివాహం కావాలని నన్ను అడిగారు. వివాహం కాదు, ఏం కాదు, మీ అమ్మాయికి జీవితాంతం పెళ్ళే కాదు అని మాట్లాడలేదే నేను ఎక్కడ. లేదు, మీ అమ్మాయి అకాలంగా ఏదో ఇబ్బంది అవుతుందని బెదిరించలేదే. నేను ఏం చెప్పా క్లియర్గా? అసలు అంతెందుకు, మీరు దాదాపు ఒక 3 సంవత్సరాలు మనం పనిచేసాం. నాకు తెలిసి ఒక 900 ఎపిసోడ్లు చేసి ఉంటాం. ఎక్కడ కూడా ఫాల్స్ ప్రామిస్ జరిగితే అసలు ఛానల్ ఆ కంటెంట్ యాక్సెప్ట్ చేస్తుందండి? అది ప్రముఖ ఛానల్, ఎంత టాప్ ఛానల్లో 7 సంవత్సరాలు ఉన్నాను నేను. అంత దొంగనైతే వాళ్ళకి లీగల్గా రమాకాంత రెడ్డి గారని ఒక అడ్వకేట్, ఆయన ఆ ఛానల్కి లీగల్గా అన్ని చెక్ చేసి ఓకే చేసే పర్సన్. వాళ్ళకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడో పీకి పడేసేవాళ్ళు నన్ను. 7 సంవత్సరాలు అక్కడ నేను ప్రయాణం చేశాను. నా వాక్కు ఆ ఛానల్లో వినపడింది అంటే, సబ్జెక్ట్ లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఏది పడితే ఫాల్స్ ప్రామిస్ చేస్తే ఇమీడియట్లీ కామ్గా కట్ చేసేవాళ్ళు నన్ను. ఎక్కడా కూడా ఇతరులను రెచ్చగొట్టేటట్టో ఏదో ఇష్టం వచ్చినటువంటి మాటలు నేను ఎక్కడా మాట్లాడలేదు. శాస్త్రవచనం, అయ్యా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి కదా, మీరేం అధైర్యపడొద్దు, ఇంతవరకు ఈ దగ్గరకు వచ్చి క్యాన్సిల్ అయినాయి కదా, మీకు ఈ టైంకి ఈ శుక్రుడు యొక్క ప్రభావం స్టార్ట్ అవుతుంది, మీకు మ్యారేజ్ అవుతుందని ఒక ఆత్మవిశ్వాసం, ఒక ధైర్యం. ఇప్పుడు మీరున్నారు సార్, మీరు ఒక వృద్ధాప్యం, సరే ఒక పర్సన్ ఎవరో ముసలాయన ఉన్నాడు, ఆరోగ్య సమస్యలు వచ్చి నువ్వు చచ్చిపోతావని బెదిరిస్తే అతను ఇంకా క్షీణింపబడతాడు. అదే అనారోగ్య సమస్యతో ఉన్నా కూడా, లేదు రేపు నీకు రాబోయే రోజుల్లో రవి దశ రాబోతుంది, రవి యోగం పట్టబోతోంది, ఆరోగ్య యోగం మీరు ఖచ్చితంగా పొందుతారంటే ముందు ఇతను ధైర్యంతో ముందడుగేసే అవకాశం ఉంటుంది కదా. ఈ శాస్త్రంలో అంత భూతద్దం పెట్టి దుర్మార్గమైనటువంటి ఈ ఇబ్బందులు ఏమున్నాయి? ఇప్పుడు ఇంకొకటి ప్రధాన ఆరోపణ, అంటే కోట్లు గణిస్తున్నారు, లక్షలు దోచుకుంటున్నారు. ఎవరు చూడు ఇక్కడ ఇవాళ ఏమైపోయిందంటే, జ్యోతిష్కులు అందరూ కూడా ఒక్క నిమిషం మీ పైన మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా మీరు రిప్లై ఇవ్వాలి. ఎలా? లీగల్గా. నేను మీకు ఒక సలహా ఇస్తున్నాను అంతే. దోచుకుంటున్నారంటే జనాలందరూ అంత పిచ్చి వాళ్ళండి. అంటే దీని మీద రిటర్న్ రిప్లై ఇచ్చేవాళ్ళు లేక, మాట్లాడేవాళ్ళు లేక, నీ ఇష్టం వచ్చినట్టు ఈ మధ్య గత నెల నుంచి చూస్తే, నెల కూడా కాదు 20 రోజుల నుంచి మరీ భయంకరంగా, ఎస్ అవును ఒక పర్సను సో అండ్ సో ఏదో అన్నారు, నువ్వు ఆ శాస్త్రం గురించి మాట్లాడు, ఆ పర్సన్ గురించి మాట్లాడు. లక్ష్మీకాంత్ శర్మ ఏ రకంగా నిన్ను ఇబ్బంది పెట్టాడు? ఇబ్బంది పెడితే
అయితే నీకు నువ్వే రాజ్యాంగంలో నీకు నువ్వే శిక్ష వేసే రైట్స్ నీకున్నాయా? పోలీసులు లేరా? ప్రభుత్వము, పోలీసులు, మనం రాసుకున్న రాజ్యాంగం ఇదంతా ఎక్కడ పోయిందండి? ఇప్పుడు నువ్వెవరు అండి? మీరెవరు మమ్మల్ని అరే ఒరే అని ఇష్టం వచ్చినట్టు వీడిని నమ్మొద్దు, వీడు దొంగ లంగ అనడానికి మీరెవరండి? నిజంగా నా వల్ల ఒక పర్సన్ నష్టపోతే డైరెక్ట్ పదండి పోలీస్ స్టేషన్కి వెళ్దాం, పోలీస్ స్టేషన్ వెళ్ళమనండి. ఇవాళ ఒక ప్రధానమైనటువంటి టెంపుల్ శివక్షేత్రం, అది ఫలానా కాలసర్ప దోషం ఉంటే ఈ పూజ చేయండి, ఈ సర్పదోషాల వల్ల మీకు కలిగే ఇబ్బందులు పోతాయి అని చెప్పి పూజలు చేయిస్తున్నారు. ఇంత టికెట్ అని పెట్టారు. ఆ సర్పదోషాల వల్ల ఫలానా ఒక కోరిక కోరుకొని వెళ్ళాడండి మా అన్నయ్య పెళ్ళవ్వాలని, ఆయనకి ఇంకా పెళ్ళవ్వలే ఇప్పటికీ. అంటే టెంపుల్ వాళ్ళు చేసిన తప్పు అంటారా, లేకపోతే వాళ్ళ మీద కూడా ఇబ్బంది కేసు? అంటే నువ్వు ఆ టెంపుల్ని ఎందుకో డిబేట్ పెట్టట్లేదు. మొన్న ముక్కోటి ఏకాదశి రోజు కొన్ని కోట్ల రూపాయల ఆదాయం దేవాదాయ శాఖకు వచ్చింది. అంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారని చెప్పి నువ్వు మమ్మల్ని అంటున్నావు. వాళ్ళు ఎందుకు అనలేదు? వాళ్ళు అంటే ఆ దేవాలయాలు, వాళ్ళు పెట్టిన టికెట్లు, వాటన్నిటి మీద నువ్వు ప్రశ్న వేయవా? ఓకే, నేను అనేది దేవాలయం తప్పు, దేవాలయంలో పూజలు తప్పు, దేవుడు తప్పు అని నేను చెప్పట్లే. అవి కరెక్ట్ అయితే నేను చేసింది ఏంటి మరి? నేను చేసింది ఏంటి? 1000 రూపాయలు తీసుకొని ఒక జాతకం చెప్తే నా సర్వీస్ ఛార్జెస్ ఉండవా? నా రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు ఏంటి? నేను ఇలా బతకొచ్చు అని ఉంది కదా. నేను చేసిన అంత ఎంతసేపు దోచుకుంటున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమేనా? అంటే నీ ఇష్టమా? సార్, ఎవరు ఏది చేసినా, ఎవరు ఊరుకున్నా నేను ఊరుకునేది లేదు. దీని మీద లీగల్ యాక్షన్ ఆల్రెడీ తీసుకుంటున్నాను, కన్ఫామ్. దీని మీద నేను చర్య తీసుకుంటా, అది గ్యారంటీ. ఓకే సార్, ఒకటి సార్, ఈ కాంట్రవర్సీకి మూలం ఏంటి? ఫస్ట్ ఎవరైతే వాళ్ళు కాంట్రవర్సీ మొదలవటానికి కారణం ఏంటి? వాళ్ళు మీ దగ్గరికి ఎలా వచ్చారు? వాళ్ళు ఏం అడిగారు? ఇప్పుడు వాళ్ళు నా దగ్గరికి రాలేదు సార్. ఇప్పుడు 2-3 ఛానల్స్ ఏం చేశాయంటే నా ఫోటో పెట్టి ఇతను మోసగాడు, ఇప్పుడు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు దరుపుకున్నట్టు నేను చేయట్లేదు. నా దాకా వచ్చింది కాబట్టి వాళ్ళనే మాట్లాడుతున్నా. ఇదివరకు కొన్ని వందల ట్రోల్స్ ఇప్పుడు మీరు అన్నటువంటి ఆ వ్యక్తిని చేసినా నేనేం మాట్లాడలేదే. ఎందుకంటే వారి ఆలోచన ఏంటో, వారి యొక్క వ్యక్తిగత భావన ఏంటో వారు చూసుకుంటారని వదిలేసాం. బట్ నా దగ్గరికి వచ్చింది ఇవాళ మీరు బ్రాహ్మణ సంఘంలో ఎంతో మందిని అడగండి. లక్ష్మీకాంత్ శర్మ ఏదైనా సహాయం చేశాడా బ్రాహ్మణులకు? లేదా లక్ష్మీకాంత్ శర్మ ఈ మారుతి సేవా సమితి ట్రస్ట్ ద్వారా ఏదైనా హెల్ప్లు చేస్తున్నాడా? ఎవరో వద్దు సార్, మీ ఇష్టం వచ్చిన వాళ్ళు మీకు తెలిసిన ఏ బ్రాహ్మణులైనా అడగండి. నేను దోచుకుందేంటి, నేను తిన్నదేంటి, నేను కూడబెట్టింది ఏంటి? ఇవాళ ఒక కనీసం సొంత ఇల్లు లేదా అద్దెంట్లో బతుకుతున్నాను నేను. సరే, అది వ్యక్తిగతము. నువ్వు నన్ను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి నీకు ఏ రైట్స్ ఉన్నాయి? ఏం తప్పు చేశామండి? మీరు అంత బాధ అవుతోంది కదా మీకు, ఈ ప్రపంచం మొత్తం జ్యోతిష్కుల వల్ల సర్వ నాశనం అయిపోతుందని మాట్లాడుతున్నారు కదా. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్, ఈ 2 రాష్ట్రాలు సర్వనాశనం అయిపోతున్నాయి ఈ జ్యోతిష్యం వల్ల, జ్యోతిష్కుల వల్ల అని మాట్లాడుతున్నారు కదా. నిజంగా అంత దుర్మార్గం అని మాట్లాడుతున్నప్పుడు మీరు నిరూపించండి. అసలు ఏం జరుగుతుందండి సార్? బయట ఏం జరుగుతుంది నాకు అనవసరం రాధాకృష్ణ గారు. ఓకే, నా గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, నేను ఇవ్వాలి, నేను ఇచ్చుకోవాలి, నా బాధ్యత. ఓకే, నేనేం చేశా? మీరు లేదా మీ అక్కో లేదా ఎవరో సో పర్సన్ నా దగ్గరకు వస్తే జాతకం చెప్పా, ఈ పూజ చేసుకోండి అని చెప్పా. పూజలు నేను చేయించానా? పూజలకు సంబంధించిన బ్రాహ్మణులు చేస్తున్నారు. వాళ్ళ దక్షిణలు, వాళ్ళు బ్రతకడానికి వాళ్ళు ఎంచుకున్న వృత్తి అది. నువ్వు ఖర్చు పెట్టేది ఎంత? నేనేం తప్పు చేశా? శాస్త్రంలో లేనటువంటిది ఏదైనా చెప్పానా? సముద్రం మొత్తం తీసుకొచ్చి చెంబులో దిగ్బంధన చేస్తా, లేదంటే ఒక చెంబులో ఇదివరకు మనం అనుకున్నాం చూడండి, ఒక ఇష్యూ జరిగింది, ఒక చెంబులో బంగారం పెడితే 2 అవుతుంది. అవును. లేదంటే ఈ చేతపడి చేయండి, లేదంటే ఈ బ్లాక్ మ్యాజిక్ చేయండి. ఇటువంటివి ఎక్కడైనా ఏ ఛానల్లోనైనా లక్ష్మీకాంత్ శర్మ చెప్పాడా? అంత దుర్మార్గం నేను ఏం దోచుకున్నా, ఏం చేశానండి? ఇవాళ నేను సంపాదించే ప్రతి రూపాయికి ట్యాక్స్ కడుతున్నాను. నేను ప్రభుత్వం చెప్పిన ప్రతి నియమం నేను పాటిస్తున్నా. మాకు లేదా బ్రతికే స్వేచ్ఛ లేదా ఈ తెలంగాణ రాష్ట్రంలో? మేము చేసే పొరపాట్లు ఏంటంటే, నా తండ్రి, నా తాత, మా వాళ్ళు, మా గురువులు, మా పండితులు, మా అన్నలు మాకు చెప్పిన ఈ విధంగా ఈ శాస్త్రం ఇది అని చెప్పారు. ఈ బాధ వస్తే, ఈ సమస్య వస్తే ఈ పూజ చేసుకోండి అని చెప్పారు. అదే కదా వచ్చిన వాళ్ళకి నేను చెప్పేది. ఇప్పుడు మహానుభావులు
ఒక ఆయన, ఇప్పుడు మనం కాల్ చేద్దాం మీరు పర్మిషన్ ఇస్తే, ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఇవాళకి శిఖ పెట్టుకొని శ్రోత్రియంగా అగ్నిహోత్రంతో నిత్య జీవితం, ఆయన జీవితాన్ని షట్కర్మలతో విధి విధానంతో బ్రతుకుతున్నాడు. శాస్త్రము ఎలా చెప్పిందో, సంధ్యా స్నానం జపోహోమం దేవతానాంచ పూజనం ఆతిథ్యం వైశ్వదేవంచ షట్కర్మ అని దినే దినే. శాస్త్రం ఏం చెప్పిందో ఆ కర్మల్ని విధి విధానంతో పాటిస్తున్నాడు. ఓకే, ఒక చిన్న ప్రశ్న వేద్దాం, మనం స్టూడియోలో ఉన్నాం, ఇది కాకుండా సార్ ఒక చిన్న సమస్యకి ఏం చేయాలి గురువు గారు లేదా అన్నయ్య గారు అంటాను నేను, ఓకే, అడుగుతాను. ఆ పండితుడు ఏం చెప్తాడో, ఆయనకు ఒక వేద పాఠశాల ఉంది, వేదాన్ని ఇతరులకు బోధిస్తున్నాడు, ఆయన ఏం చెప్తాడో మనం విందాం ఒకసారి. అయ్యా అయ్యా ఒక్క నిమిషం మాట్లాడొచ్చా అన్నయ్య? అన్నయ్య ఒక్క నిమిషం, ఒకటే నిమిషం. ఈ యజమాని ముందరున్నాను, స్పీకర్ పెట్టాను. వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం రావాలి. అయితే ఆశ్లేష నక్షత్రము, కర్కాటక రాశి. అంటే మన శాస్త్రం ఏం చెప్పిందో అది చేసుకుంటే ఆయనకు ఉద్యోగం వస్తుందని నేను చెప్పాను. దానికి నాకు తెలిసిన అంటే ఒక విధి విధానంతో నిత్య జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి మీరే, నాకు తెలిసిన వ్యక్తుల్లో ప్రముఖుల్లో. అసలు ఏం చేద్దాం ఆయనకు ఉద్యోగం రావడానికి? శాస్త్రం ఏం చెప్తే అది. ఆ జాతక పరంగా ఓకే, మనకు వైదికంగా రుద్రయాగం. ఓకే అండి, రుద్రయాగం చేస్తే ఉద్యోగపరంగా ఆయనకు యోగం ఏర్పడుతుంది. సరే అయ్యా, నమస్కారం. మీరు విన్నారు కదా, ఇప్పుడు కూడా వేద పాఠశాలలోనే మంత్రాలు వినపడ్డాయి, స్పీకర్ పెట్టా కదా. అవునండి, రుద్రయాగము, రుద్రహోమము. ఇప్పుడు ఆయన జాతకం చూడు అన్నారు ఫస్ట్. అంటే ఎందుకంటే జాతకానికి ఏమంత సార్ ఇవాళ ఎంతో గొప్పది సార్ నా శాస్త్రము, సరే దాన్ని నువ్వు ప్రశ్నించే హక్కు నీకుంది, ఓకే ప్రశ్నించుకో, ఇష్టం వచ్చినట్టు ప్రశ్నించుకో. నమ్మే వాళ్ళు నమ్ముతారు. ఇవాళ నిన్న ముక్కోటి ఏకాదశి రోజు కొన్ని కోట్ల మంది దేవాలయాలకు వెళ్ళి భగవంతుడు దర్శనము, భక్తి, పూజలు, పునస్కారాలు ఆచరించారు. భక్తి పెరుగుతూనే ఉంది, ఓకే మీరు చేయండి, మీ యుద్ధం మీరు చేయండి, మేము అడ్డొస్తున్నామా? మీ నాస్తికత్వానికి మేము అడ్డురాం, మీ ప్రశ్నకు మేము అడ్డురాం. మీరు జ్యోతిష్యాన్ని తప్పుపడతారా నమ్ముతారా నాకు అనవసరం. నేను నమ్ముకున్నా, నా అన్నగారు, నా గురువులు, మా నాన్న, నా తాత, పండితులు, వీళ్ళందరూ నాకు చెప్పింది నేను నమ్మి నేను ఆచరిస్తున్నా. అంత దోచుకున్నటువంటిది ఏముంది సార్? ఇది చట్టపరంగా ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. నేను తప్పు చేస్తే నేను శిక్ష వేసుకుంటా. ఏం తప్పండి? జాతకం చెప్పడం తప్పైతే నేను ఇందాక చెప్పా కదా, ఒక ఆశ్లేష బలి అని చెప్పి ఒక దేవాలయంలో ఒక వివాహం అవ్వడానికి పూజ చేయించుకోమని ఆ దేవాలయం వాళ్ళు చెప్తున్నారు. ఇవాళ వివాహం కాకపోతే ఆ దేవాలయం తీసేయాలా? ప్రసిద్ధిగాంచిన దేవాలయం, ప్రముఖ దేవాలయం అది. ఇప్పుడు అంటే ఆ ఆశ్లేష బలికి ఇంత ఫీజు వీళ్ళు కడతారు, ఈ పూజలు చేయించుకుంటారు. 3 నెలలు చేయాలి, 4 నెలలు చేయాలి, లేదా 3 సార్లు రావాలి, ఇలా చెప్తున్నారు. వాళ్ళు నమ్మి వాళ్ళు వెళ్ళి అక్కడ చేసి ఖర్చు పెట్టి చేసి వస్తున్నారు. ఆ అమ్మాయి పుణ్యయోగాన్ని బట్టి, కర్మయోగాన్ని బట్టి వివాహం అవ్వచ్చు, లేదా అవ్వలేదే అనుకుందాం. వీళ్ళ ప్రశ్న ఇంకోటి ఏంటంటే దోచుకుంటున్నారు అన్నటువంటిది ఒక ప్రశ్న అయితే, రెండో ప్రశ్న ఇది ఏంటి వీళ్ళ ప్రశ్న? వెళ్ళిన వాళ్ళందరికీ పనులు అయిపోతున్నాయా? జాతకాలు నమ్మితే ఉద్యోగాలు వస్తాయా? పూజలు చేస్తే సంతానం పిల్లలు పుడతారా? ఎవరు నిన్ను బతిలాడుతున్నారయ్యా? ఎవరు బతిలాడుతున్నారు నిన్ను పూజ చేసుకోమని? మీరు వచ్చారు, ఈ అన్నయ్య చెప్పాడు శాస్త్రం ఏం చెప్పిందో అది చెప్పండి అన్నయ్య అని నేను అడిగాను. మీ ముందర రుద్రయాగం చేయండి అన్నారు. రుద్రయాగము లేదు, వాడి స్తోమత లేదు. రుద్రయాగం అంటే 11 మంది చేయాలి, స్తోమత లేదు. రుద్ర హోమం 2 చేస్తారు. శాస్త్రం చెప్పిన మాట అని ఒక గొప్ప పరీక్షాధికారినా, ఇవాళ ఒక వేద పాఠశాలలో అధ్యాపకం చేస్తున్న మహానుభావుడైన, ఇవాళకి అగ్నిహోత్రంతో ఉన్నటువంటి మహాదీక్షపరుడు ఆయన అడిగితే ఆయన నోట్ ఏమొచ్చింది అంటే, ఇప్పుడు ఇదే నేను వచ్చిన క్లయింట్ ఎవరో పెళ్లి కావాలని వస్తారు, ఆశ్లేష నక్షత్రం అని ఎందుకు చెప్పా అంటే, జస్ట్ ఫ్యూ అవర్స్ బ్యాక్ నేను చూసిన జాతకం. ఆ అబ్బాయిది ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న ప్రశ్న ఏంటంటే మా అబ్బాయి పెళ్ళి అవ్వాలి, వాళ్ళు చెప్పింది వాళ్ళ ప్రశ్న అది.
ఓకే. నేను సో అండ్ సో ఇది ఇప్పుడు ఈయన చెప్పారు రుద్రహోమం అని, లేదు ఇంకొక హోమం, లేదు ఇంకొక పూజ, లేదు పలానా క్షేత్రానికి వెళ్ళి నదీ స్నానం చేయండి, నిద్ర చేయండి. అంతెందుకు సార్, మీరు ఇంత నా బొమ్మ పెట్టి నన్ను ఇష్టం వచ్చినట్టు డీఫేమ్ చేసినా కూడా నిన్న December 29th అలంపురం వెళ్ళి రికార్డ్స్ అక్కడ అడగండి, 3,500 మంది వెళ్ళారు. జస్ట్ నేను ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక్కసారి అప్పటికప్పుడు 2024లో మీకు గ్రహదోషం ఉండకుండా ఉండాలంటే గ్రహదోషాన్ని విముక్తి చేసే శక్తి అలంపురం జోగులాంబ అమ్మవారి శక్తిపీఠము, ఆ శక్తిపీఠంలో అమ్మవారి రూపానికి ఉంది. అక్కడికి వెళ్ళండి, దర్శనం చేయండి, నిద్ర చేయండి అని చెప్పా. ఏమొస్తుంది సార్ నాకు అక్కడ? గుడి వాళ్ళు ఏమన్నా ఇస్తారా? ఆ బస్సులు ఉన్నాయి కదా, ఆర్టీసీ బస్సులు ఉన్నాయి చూడండి, వాళ్ళు ఏమన్నా నాకు పర్సంటేజ్ ఇస్తారా? 3,500 మంది అప్ అండ్ డౌన్ వెళ్ళారు. హోటల్స్, లాడ్జులు, రూమ్లు, అక్కడ దర్శనాలు, అర్చనలు, టికెట్లు, ప్రసాదాలకు అయిన డబ్బులు ఏమన్నా నాకు వచ్చాయా? లక్ష్మీకాంత్ శర్మ ఏది మాట్లాడినా శాస్త్రంలో ఉన్నదే నేను చెప్తాను. ఓకే. ఇష్టం వచ్చినట్టు ఏదో ఏది పడితే అది మాట్లాడటం, ఏది పడితే చేయడం అలా ఉండదు. మల్లన్న ఇష్యూ అవ్వచ్చు, దాని తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా లక్ష్మీకాంత్ శర్మని టార్గెట్ చేస్తున్నాయి. మిగతా వాళ్ళు మీతో పాటు చాలామంది జ్యోతిష్యులు ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు, కానీ వాళ్ళ మీద ఎప్పుడు రావు. ఎందుకు లక్ష్మీకాంత్ శర్మే టార్గెట్ అవుతున్నాడు? ఇక్కడ నాట్ ఓన్లీ లక్ష్మీకాంత్ శర్మ అండి, ఫేమస్ అయిన ఒక 3-4 వేణుస్వామి గారు, దేవిశ్రీ గారిని కూడా ట్రోల్ చేశారు. నిన్న రీసెంట్ గా ఫ్యూ డేస్ బ్యాక్ దేవిశ్రీ గారిని ట్రోల్ చేశారు. ఓకే. అంటే ఇక్కడ డీఫేమ్ చేయాలి. డీఫేమ్ అన్నది ఒకటైతే మెయిన్ వ్యూస్. మీకు ఒక పాయింట్ అర్థం కావట్లేదు రాధాకృష్ణ గారు, 1,00,000 సబ్స్క్రైబ్స్ ఉన్న ఛానల్ జ్యోతిష్యం అనే కాన్సెప్ట్ తీసుకొని డిబేట్ పెడితే 3.5 లక్షల మంది చూశారు. ఓకే. 1,00,000 సబ్స్క్రైబ్స్ ఉన్న ఛానల్, మొత్తం ఛానల్ ఎత్తుక్కోండి, నేను మీకు లింక్ పంపిస్తా. ఏ వీడియోకి అన్ని వ్యూస్ రాలే. ఓకే. లక్ష్మీకాంత్ శర్మ అని కాదు, జ్యోతిష్యము అన్న సబ్జెక్ట్ ని వీళ్ళు మాట్లాడాలి, దాని మీద వ్యూస్ వస్తాయి, దాని మీద మన ఛానల్ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. ఏమండి మీరు అంత ప్రశ్నలు వేసేవాళ్ళు, ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని విపరీతంగా బాధపడే వాళ్ళు మీరు, 10 మందికి సహాయం మీ వల్లే అవుతుంది కదా. రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఆరోగ్యశ్రీలు, రకరకాల సమస్యలు ఉన్నాయి కదా. ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు పడే కష్టాన్ని కవర్ చేయండి. ఓకే. ఒక్క వ్యూ కూడా రాదు. ఏ మల్లమ్మో ఎల్లమ్మో దగ్గర పోయి వాళ్ళ బాధలు కవర్ చేస్తే ఏమొస్తుందండి? ఓకే. నా బొమ్మ పెట్టి నీకు నిజంగా అంత మా ఫోటో పెట్టి ఒక ఘోరమైన తంబలైన్ పెడతారు. ఆ తంబలైన్ నుంచి స్టార్ట్ ఇక వ్యూస్. ఓకే. ఏంటి మీకు తెలంగాణ రాష్ట్రం మీద అంత ప్రేమ ఉంది కదా, ప్రజలందరూ అమ్మో మా దగ్గరికి వచ్చి మొత్తం ప్రజలు వలయంలో చిక్కుకుంటున్నారట. ప్రజలకు ఇంకా అనేక కష్టాలు ఉన్నాయి. ఓకే. తీయండి, మీ కెమెరా తీసి మీ మైక్ పట్టుకొని తిరగండి. ఇంకొకటి, మా దగ్గరికి రావద్దని నేనేమనట్లే, సరే ఇది కూడా మాయా, ఇది కూడా దొంగతనం, లేదంటే ఇది కూడా సర్వం అందరినీ మోసం చేసేదే అంటున్నారు కదా. అనుకో, చేసుకో. నువ్వు వ్యక్తిగతంగా ఫలానా వీడి దగ్గరికి వెళ్ళొద్దు అని నా జోలికి వస్తే మాత్రం నేనేం చేయలేను. నేను ఒక బ్రాహ్మణ్ణి, నాకు ధైర్యం లేదు. నేనేం చేస్తా? ప్రభుత్వాలను ఆశిస్తా. ప్రభుత్వం ఏం చెప్పిందో నేను అది ఆచరించక తప్పదు. లీగల్గా ప్రొసీడ్ అవ్వడం తప్ప నాకు ఇంకేం గత్యంతరం ఉంది. ఓకే సార్, ఇప్పుడు కాంట్రవర్సీ వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ కాంట్రవర్సీ మీకు వచ్చిన ఈ సమస్యని మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఇప్పుడు ఒకటి సార్, మీరు అనుమతిస్తే మా అడ్వకేట్ గారు ఉన్నారు. ఓకే. ఆయన ఎప్పుడూ కూడా నేను ఎక్కడ ఆ మనిషిలో ఉన్న జెన్యూనిటీ చూశానంటే, సార్ హిందువులకు ఏ కష్టం వచ్చినా ముందుండి చాలా ఫైట్ చేసిన వ్యక్తి ఆయన. ఓకే. నేను ఆయనతో యాక్చువల్లీ మీరు కాల్ చేసినప్పుడు మేము రెడీ అయ్యాం. ఓకే. వారు, నేను, శర్మ గారు మేము కలవబోతున్నాం. ఒక కేసు దీని మీద ఎలా కేసు ఫైల్ చేయాలి ఏంటి అనేది అడ్వకేట్ గారిని కలవబోతున్నాం. ఓకే. మీరు కాల్ చేసినప్పుడు నేను ఆయనకు చెప్పాను, సార్ మీరు ఎలాగో అక్కడికి వెళ్దాము, కమిషనర్ ఆఫీస్ అని చెప్పారు కదా, సరే మీరు ఒక ఇంటర్వ్యూ చేసుకొని వెళ్దాం సార్ అని చెప్పాను. ఆయన ఉన్నారు, మీరు అనుమతిస్తే నేను పిలుస్తాను. తప్పకుండా. ఎందుకంటే ఆ లీగల్ వ్యవహారం ఏంటని నాకు అంత ఆ సెక్షన్స్ ఐడియా లేదు. ఓకే. వారైతే మీకు క్లియర్గా వివరించవచ్చు. మేబీ తప్పకుండా పిలవండి. అయ్యా, మీరు మా అడ్వకేట్ గారు దిలీప్ గారు. నమస్కారం అండి. గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి అండి, అంటే నార్మల్గా ఇప్పుడు కేసుకి సంబంధించి లక్ష్మీకాంత్ శర్మ గారు మీకు ఏం చెప్పారు?
దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి లాయర్ ద్వారా తెలుసుకుందాం మేము పిలిచాము. ఏంటండి? నిన్న నాకు వీడియో చూపించడం జరిగిందండి. సో వీడియోలో ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక యాంకర్ ఇతను ఫోటో పెట్టేసి వాడు ఈయన దగ్గర వెళ్ళొద్దు, ఈయన చీటరు, ఈయన మోసగాడు అని చెప్పడం అనేది చాలా తప్పండి. మీ యొక్క ఛానల్ రేటింగ్ పెరగడానికి, సబ్స్క్రైబర్స్ పెరగడానికి అనేసి మీరు అట్లా ఒకరిని కించపరిచి మాట్లాడడం, లేదంటే ఒకరిని డిఫేమ్ చేయడం అనేది చాలా తప్పు. ఐపీసీ ప్రకారం ఏంటంటే మేము డిఫేమేషన్ కేసు కూడా ఫైల్ చేస్తాం అతని పైన. అండ్ ఏ ఛానల్ అయినా కానీ ఒక వ్యక్తిగత దోషం చేయొద్దండి. ఎవరిపైన కానీ ఏమున్నా కూడా ఎవరైనా నమ్మకం ఉంటేనే వెళ్తారు ఎవరి దగ్గరైనా కానీ. నమ్మకం లేదంటే ఎవరు వెళ్ళరు. కానీ మీరు వెళ్ళొద్దు పర్టికులర్ పర్సన్ దగ్గర అని చెప్పడానికి మీకు రైట్ లేదు. యూ కెన్ నాట్ స్టాప్ ఏ పర్సన్. మీరు ఒకరిని రెస్టైన్ చేయడానికి లేదు. సో మా క్లయింట్ వచ్చేసి లక్ష్మీకాంత్ శర్మ గారు న్యాయంగా చట్టపరంగా ఆయన పైన కేసెస్ ఫైల్ చేయొచ్చు, పోలీస్ కేసు కూడా ఫైల్ చేయొచ్చు. అండ్ హీల్ బాండ్ టు కమ్ టు ద కోర్ట్ అండ్ పోలీస్ స్టేషన్స్ ఆల్సో. ఎందుకంటే ఇతని పైన కాదు, ఇప్పుడు ఈ రోజుల్లో ట్రెండ్ అయిపోయిందంటే యూట్యూబ్ ఛానల్ పెట్టాలా, లైక్స్ పెరగాల అనేసి ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరిని ట్రోల్ చేస్తున్నారు. ఈ మధ్య చూస్తున్నారు శర్మ గారు చెప్పిన ప్రకారం జ్యోతిషం పైన టాపిక్ తీసుకొని డిబేట్ తెచ్చి వాళ్ళ యొక్క వ్యూస్ పెంచేస్తున్నారు. సో శాస్త్రంగా ఏం రాసి ఉంది వాళ్ళు చెప్తున్నారు, కానీ ఎవరినైనా ఫోర్స్ చేసి మీరు రండి నేను చెప్తా పూజలు చేయండి అని ఎక్కడ కూడా ఏం చెప్తలేరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఒక జాతకం ఎట్లా ఉంది వాళ్ళు చెప్తున్నారు. సో దానికి వీళ్ళని అక్యూజ్ చేయాలా లేదంటే వాళ్ళు తప్పు అని చెప్పడానికి లేదండి. కాబట్టి కంపల్సరీ మేము ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కమిషనర్ గారి దగ్గర వెళ్ళి ఈ యూట్యూబ్ ఛానల్ నాట్ ఓన్లీ ఇతని పైన కాకుండా అన్ని యూట్యూబ్ ఛానల్స్ ఎట్లయితే మిగతా పైన డిఫేమ్ చేస్తున్నారు వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఒక ప్రాపగండా మంచిగా వాళ్ళ ఒక వ్యూస్ పెరగాలని వాళ్ళు ఏదైతే ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారో అది ఇమ్మీడియట్గా స్టాప్ చేయాలని చెప్పేసి మేము కమిషనర్ గారిని కంప్లైంట్ ఇచ్చి కోరుతామండి. ఓకే అండి. అంటే గతంలో కూడా చాలా జరిగినాయి. అంటే వీళ్ళని అరికట్టాల్సిన బాధ్యత పోలీస్ వాళ్ళది ఉందండి కంపల్సరీ. ఎందుకంటే ఈ ఫాల్స్ కంటెంట్ ఏదైతే ఉంటుందో కంపల్సరీ చూడాలంటే యూట్యూబ్ ఛానల్స్ కూడా ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా న్యూస్ ఛానల్స్ చూడండి, యూట్యూబ్లో ఏమవుతుందంటే కొన్ని కంటెంట్స్ బాగాలేకపోతే దాన్ని యూట్యూబ్ ఆటోమేటిక్గా అది తీసేస్తుందండి, డిలీట్ చేస్తుంది. కానీ ఇటువంటి కంటెంట్స్ పైన కూడా ఏమవుతుందంటే కమ్యూనల్ డిస్టర్బెన్స్ అవుతుంది, కమ్యూనల్ అఫెన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఆటోమేటిక్ యూట్యూబ్ ఏం చేయాలంటే ఈ కంటెంట్స్ని బ్లాక్ చేసేయాలా లేదంటే డిలీట్ చేసేయాలా. ఇటువంటి దాన్ని ఎంకరేజ్ చేయొద్దు. ఇంకోటి ఏంటంటే పోలీస్ కూడా చర్యలు తీసుకోవాలి వీళ్ళపైన. ఎందుకు అంటే ఇప్పుడు పోలీస్ ఏదైనా కూడా ఒక కంప్లైంట్, ఒక బాధితుడు ఉంటే కంప్లైంట్ ఇస్తాడు, దానిపైన పోలీస్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, ఏమైనా ఉంటే కోర్టుకి వెళ్తారు, దాని తర్వాత వెల్ గుడ్ కేసు నడుస్తుంది, అంత అయిపోతుంది. కానీ వీళ్ళు ఎవరంటే జడ్జ్మెంట్ ఇవ్వడానికి ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసి నేను వాళ్ళు చీటర్స్ వాళ్ళు మోసగాలని చెప్పడానికి లేదు అది. కాబట్టి కంపల్సరీ మేము కోర్టుకి వెళ్తాము, పోలీస్ స్టేషన్స్ వెళ్ళి కూడా వాళ్ళపైన కంప్లైంట్ ఫైల్ చేస్తాం. సార్ ఎవరైతే యూట్యూబ్ ఛానల్ ఉందో వాళ్ళతో మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తారా? దానికి ఏమైనా వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కానీ అలాంటిది ఇచ్చుకునే ప్రయత్నం ఇంకా చెయ్యలేదండి, అట్లా ఆలోచన కూడా లేదు. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడి ఏం యూజ్ ఉందండి. వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఈ కాల్స్ మాట్లాడితే కూడా మళ్ళీ వాళ్ళకే యూజ్ చేసుకుంటారు. అది భయపడి వచ్చినారు చేసినారు అనేసి వాళ్ళ మోటివ్ ఏందని మేము తెలుసుకోలేము. కానీ కంపల్సరీగా పోలీస్ దగ్గర పోతే వాళ్ళ మోటివ్ ఏందని వాళ్ళే తెలుసుకుంటారు. ఓకే. దిలీప్ గారు ఎవరైతే మీ అడ్వకేట్ ఉన్నారో ఆయన చెప్తున్నారు, ఆయనతో కలిసి ఇప్పుడు న్యాయ పోరాటానికి చేయబోతున్నారా? ఏం చేయాలి సార్? ఇప్పుడు వారు అన్న దాంట్లో నేను ఒక ప్రశ్న మీకు గుర్తు చేస్తాను సార్. మేము సరే మేము కాదు, నేను నా మనసే కదా బాధపడింది. నేను దుర్మార్గుని అయితే నా కంటెంట్ రిపోర్ట్ పెట్టి యూట్యూబ్కి రిపోర్ట్ పెట్టి తీపిచ్చేసాయి. అది కదా ఒక ప్రాసెస్. నేను దుర్మార్గుని అంటున్నావు కదా, నా కంటెంట్ ఏదైతే ఉందో జనాలని మభ్యపెట్టే విధంగా మాయ చేసే విధంగా కంటెంట్ ఉంటే, ఫాల్స్ ప్రామిస్లు ఉంటే తీయండి సార్, యూట్యూబ్కి రిపోర్ట్ కొట్టండి. ఐఎమ్ రెడీ, నేను దేనికైనా సిద్ధం. నువ్వు ఇప్పుడు వారు చెప్పినట్టు సార్ ఇక్కడ వాంటెడ్గా ఒక జ్యోతిష్కులని ఇప్పుడు జ్యోతిష్యము అన్నది నువ్వు ఇప్పుడు వారు ఏమన్నారు, నువ్వు ఒక సబ్జెక్టుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో, నువ్వు వ్యక్తులను మాట్లాడుకో. నన్ను దొంగ అనడానికి నీకే రైట్స్ ఉన్నాయి. పొద్దు నుంచి రాత్రి వరకు ఇంకో పని పెట్టుకోకుండా జ్యోతిష్యాన్ని డిఫేమ్ చేయి, నాకేం భయం లేదు. ఎందుకంటే నన్ను నమ్మేవాళ్ళు, జ్యోతిష్యాన్ని నమ్ముకునే వాళ్ళు, అండ్ ఖచ్చితంగా మాకు ఈ గురువు గారి పైన నమ్మకం ఉంది అనేవాళ్ళు వస్తారు. నువ్వు ఎంత చెప్పినా వస్తారు. ఇదివరకు జరగలేదా నా పైన? ఇదివరకు ఎంత ఘోరంగా నన్ను డిఫేమ్ చేశారు, ఇదివరకు ఎంత ఘోరంగా లక్షల కొద్ది వ్యూస్ వచ్చేటట్టు ఛానల్స్లో పెట్టారు కదా.
మరి ఎవ్వరు నా క్రేజ్ తగ్గిందా, నా అపాయింట్మెంట్స్ తగ్గాయా? నేను అలాగే బతుకుతా సార్. ఇది కాకపోతే నాకు వ్యవసాయం ఉంది, మా ఊర్లో పెద్ద రైతు అన్న పేరు మా తాతగారిది, ఆయన ఇచ్చిన భూమి ఉంది, బతుకుతా వ్యవసాయం చేసుకొని. అది కాకపోతే మా తమ్ముడు అమెరికాలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, వాడిని అప్పటికి ఇక్కడ ఏదో వ్యాపారం పెట్టుకొని చేసుకుంటా. నా స్నేహితులు ఉన్నారు, పెద్ద పెద్ద కన్వెన్షన్ హాల్స్ ఉన్నాయి, అందులో కొంత పార్ట్నర్షిప్ ఇవ్వంట. కానీ ఇది కాదు నాది. నేను అన్నదా నా బాధ ఏంటంటే, నన్ను నువ్వు దొంగ అని అనడానికి నీకు ఏ రైట్స్ ఉండేవాళ్ళు? అయ్యా థ్యాంక్ యూ సార్, చాలా ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ దిలీప్ గారు. Thank you so much. మీ క్లయింట్కి సంబంధించి ఏదైతే దానికి సంబంధించి మాట్లాడటానికి వచ్చారు, న్యాయ పోరాటం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీకాంత్ శర్మ గారు, మీరు చాలా చిన్న వయసులోనే జ్యోతిష్యంలోకి వచ్చారు. ఎంతోమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జ్యోతిష్య సమస్యలకు పరిష్కారాలు చెప్పారు. దాంతోపాటు మారుతి సేవా సమితి అనే ఒక ట్రస్ట్ ద్వారా ఎంతోమంది పేదవాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేశారు. ఇలాగా మిమ్మల్ని ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, మీరు నమ్మరు సార్, నాకున్న దేవుడు ఆయనే. ఇవాళ చిన్న ఆటోలో వెళ్తే ఎక్కడైనా, ఇప్పుడు 3 వీలర్ కదా, దాన్ని ఏమంటారు, నేను ఎన్నోసార్లు క్యాబ్ బుక్ చేసుకోమని చెప్తాను ఆయనకి. ఎందుకంటే కొడుకుగా నా ప్రేమ ఏంటో తెలుసా, రూపాయి పోయినా ఆయన ఆటోలు అనేవి ఎలా ఉంటాయంటే 3 చక్రాల బండి అవుట్ అవ్వడానికి, బ్యాలెన్స్ అవుట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 4 వీలర్ అంటే కారు బ్యాలెన్స్ అవ్వదు, ఏదైనా చిన్న డ్యామేజ్ అయినా కారుకి అవుతుంది, మనిషికి అవ్వదు అనేది ఒక జనాల చాలా మంది చెప్పే మాట. నేను 100 సార్లు క్యాబ్ బుక్ చేసుకోమని చెప్తా, ఆ చిన్న విషయంలోనే అంత పట్టించుకుంటా. ఈ ఇష్యూస్ వస్తుంటే మా నాన్నకు తెలియకుండా దాచడానికి నేను 3 రోజుల నుంచి ఎంత ప్రయత్నిస్తున్నానో తెలుసా. ఏదైనా ఎవరితో నన్ను ఫోన్ మాట్లాడాలంటే పైకి వెళ్ళి మాట్లాడుతున్నాను, ఎక్కడ ఆయన వింటే మనసులో బాధపడతాడేమో అని. ఇప్పుడు సార్ నేను సేవ చేశాను, లేదా నేను అది చేశా ఇది చేశాను కూడా, మీరు నాకు ప్రమోషన్ ఇవ్వద్దు, అడగొద్దు కూడా. ఎందుకంటే అనవసరం నేను చేసే సేవ 10 మంది తెలిస్తే చాలు. కానీ నా బాధ ఏంటంటే, మీరు నన్ను మంచి అనకపోయినా పర్లేదు, తిట్టడం ఏంటి అని నీ శాస్త్రంలో ఉన్నటువంటి ఇగో ఈ పలానా రెమెడీ అని చెప్పి సక్సెస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు ఓపిక ఉంటే నెంబర్ పెట్టి పిలుస్తా. కొన్ని వేల మంది కర్ణాటక, తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, తెలంగాణ, కరీంనగర్ ఎంతమంది వస్తారో తెలుసా. ఒక చిన్న మాట చెప్తే 3,500 పైన అలంపురం జోగులాంబమ్మ దగ్గరికి దర్శనానికి వెళ్ళారు. నిన్న జస్ట్ 24 అవర్స్ అయింది. మీరు తీసుకుంటా అంటే మీ నెంబర్ ఇచ్చి నేను మీ చెవులు పగిలిపోయేలా ఫోన్లు చేస్తారు నా భక్తులు. నేను అనేది సార్, ఏ సక్సెస్ లేనిది, నేను చెప్పిన మాటలు ఏమి ఫలించండి, ఇంత ఇష్యూస్ వచ్చినా కూడా నన్నే ఎందుకు ఫాలో అవుతారండి? నాకు ఏమి, వీళ్ళ వల్ల నాకు 1% కూడా ఏమీ ఒరగదు. మళ్ళీ చెప్తున్నా, రిపీట్ చేస్తున్న దాన్నే, వీళ్ళ వల్ల నాకు 1% కూడా ఒరగదు. బట్ నేను ఎందుకు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అంటే, మీరు నన్ను 7 సంవత్సరాలు 3 సంవత్సరాలు నన్ను కంటికి రెప్పలా కాపాడారు. నాకున్న మైనస్ ఏంటంటే షూటింగ్కి లేట్ రావడం. అయినా మీరు ఎంతో నాకు హెల్ప్ చేసి కవర్ చేశారు. మీరు ఒక ఫోన్, ఈ ఇష్యూ జరిగాక నాకు 4 ఛానల్ 5 ఛానల్లో ఫోన్ చేశారు, ఇంటర్వ్యూని ఇవ్వలే. నేను మీకు ఇవ్వడం గల కారణం ఏంటంటే, మన ప్రయాణం, మనకున్నటువంటి రిలేషన్, అండ్ నా బాధ కూడా నా భక్తులకు తెలియాలి, ఇతరులకు కూడా తెలియాలి. 1000 రూపాయలు 2,000 రూపాయలు కామెంట్స్లో కూడా నేను చూస్తున్నాను. 1000 రూపాయలు 2,000 తీసుకున్న అదంటే ఆ అమౌంట్ దోచుకోవడమా, భారీగా స్కామ్ చేయటమా? అంటే మళ్ళీ దీని మీద ఏంటంటే 1000 2,000 అంటే లెక్కలేని లక్ష్మీకాంత్ శర్మ సార్. అలా కాదు సార్, నేను అనేది, నేను చెప్పే పరిహారాలే ఆ స్థాయిలో ఉంటాయి, సామాన్యులు కూడా చేసుకునే విధంగా ఉంటాయి. ఇవాళ 2024 నూతన సంవత్సరం అని చెప్పి ఫస్ట్ డే, మొట్టమొదటి రోజు దేవాలయానికి వెళ్ళాలి, దర్శనం చేసుకుంటే సంవత్సరం అంతా బాగుంటుందని ఎంతోమంది నమ్ముతారు. అందరూ అంటే ఇప్పుడు 2024లో ఒక గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నారండి. ఫస్ట్ డే, జనవరి 1 న్యూ ఇయర్ రోజు, రేపు వెళ్ళి నమస్కారం చేసుకున్నారు. సంవత్సరంలో ఏదైనా విపత్తు వచ్చింది, దేవుణ్ణి నువ్వు నిందిస్తావా? లేదా ఫలానా పురోహితుడు చేసిన పూజ బాలేదని నువ్వు నిందిస్తావా? ఇదేం సంస్కృతి అండి? ఇదే మనం నేర్చుకోవాల్సింది. యుద్ధం మా మీద మీరు చేయాల్సింది. నేను అందుకే మళ్ళీ చెప్తున్నాను,
ప్రతి ఒక్కరూ జ్యోతిష్కులు మీరు ఎలాగూ డిఫేమ్ అవుతున్నారు, భయపడొద్దు, ఏమీ భయపడొద్దు. మా అంటే మిమ్మల్ని మీకు రాంగ్ కాల్స్ చేస్తారేమో, మా అంటే నీ మీద కేసు పెట్టడానికి ప్రయత్నిస్తారేమో, మీరు ఏం భయపడొద్దు. డిఫేమ్ అయ్యామని చెప్పి కేసు వేయాలి. మీరు ముందు చట్టాన్ని ఆశ్రయించాలి. నేను మళ్ళీ మీ అందరికీ చెప్పేది ఒకటే, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకొనివ్వండి, మనము న్యాయపరంగా వెళ్ళాలి. ప్రతి ఒక్కరు ఒక 10 కేసులు పెడితే చాలు, కన్ఫామ్ న్యాయం. నిజంగా మన వృత్తిలో న్యాయం అనేది ఉంటే మనం గెలుస్తాం. నేను నా ఒక్కడి కోసం కాదు సార్, ఓకే, ఇవాళ నా దాకా వచ్చింది కాబట్టి నేను బయలుదేరా. నన్ను చూసి ఇంకో 2 బయలుదేరుతారు కన్ఫామ్. వాళ్ళకు భక్తులు ఉండరా? అడ్వకేట్స్, హిందూ ధర్మాన్ని దేవుణ్ణి నమ్మే అడ్వకేట్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు వస్తారు మా కోసం, వాళ్ళు ఖచ్చితంగా స్పందిస్తారు. ఎస్, నేను మళ్ళీ చెప్తున్నా, జ్యోతిష్యాన్ని నువ్వు తప్పు పట్టు, అది నీ రైట్. తప్పు పట్టవా, నీ ఇష్టం వచ్చినట్టు ఇక 10 సంవత్సరాలు తప్పు పట్టుకో, బట్ వ్యక్తిని నువ్వు టార్గెట్ చేయడానికి నీకు రైట్స్ లేవు. అది వేణుస్వామి కానీ, లక్ష్మీకాంత్ శర్మ కానీ, దేవిశ్రీ గురూజీ కానీ, ఇంకెవరు కానీ, వాళ్ళ సబ్జెక్టు వాళ్ళకి లేకపోతే వాళ్ళని నమ్మే వాళ్ళు నమ్మరు. నువ్వు నా దగ్గరికి వచ్చావు, నాకు ఏమి గ్రహాలు తెలియవు, పంచాంగం తెలియదు, గ్రహగతులు తెలియవు, లగ్నం తెలియదు, లగ్నాధిపతి తెలియదు, లగ్న పంచమ భాగ్యాధిపతుల యోగం గురించి తెలియదు, ఏమీ తెలియదు, జనాలే వెళ్ళరు వాళ్ళ దగ్గరికి. ఒక హోటల్లో టేస్ట్ బాగాలేదు టిఫిన్, నెక్స్ట్ టైం వెళ్తారా మీరు? వెళ్ళం కదండి. అట్లనే వెళ్ళరు. నీ బాధ ఏంటి? నీ బాధ ఏంటో తెలుసా? నీకు వ్యూస్ రావాలి. 1,00,000 సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ 3.5 లక్షల మంది చూశారని చెప్పి ఇంకో ఛానల్ వాడు మొదలు పెడుతున్నాడు. ఓకే, ఇంకొకటి నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీకు ఆ లింక్ పంపిస్తా. ఛానల్లో ప్రతి వీడియో తీయండి, జ్యోతిష్యం మీద పెట్టిన దానికి వచ్చిన వ్యూస్, ఏ దానికి వచ్చినా మీకు నేను అయ్యా క్షమాపణ చెప్పి ఇంత రుసుము నేను చెల్లిస్తా ఫైన్గా. అది జ్యోతిష్యంకున్న నమ్మకం, గొప్పతనం. అది మూఢనమ్మకం కాదు. మూఢనమ్మకం నువ్వు అయ్యా మీరు అనండి, మీకు అడ్డు రాము. రేపు రాధాకృష్ణనే డప్పు పట్టుకొని స్టార్ట్ చేయండి మీరే. మీకు ఒకవేళ జ్యోతిష్యం వల్ల సర్వం మీ కుటుంబం, ఇప్పుడు అక్కడ ఏమని చెప్తున్నారండి, కుటుంబం మొత్తం నాశనం అయిపోతుందని మాట్లాడుతున్నారు కదా. రాధాకృష్ణకు ఆ బాధ కలిగితే రాధాకృష్ణ జ్యోతిష్యం మూఢనమ్మకం అని డప్పు పట్టుకొని ప్రచారం చేయండి రాధాకృష్ణ గారు. కానీ లక్ష్మీకాంత్ శర్మ దొంగ అంటే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మా అంటే ఏం చేస్తావా? ఇంకో 4 వీడియోలు వదులుతావు, నా మీద కేసు పెట్టడానికి ప్రయత్నిస్తావు. కేసులు కొత్త ఏం కాదు, కేసు పెట్టు, నేను అక్కడ పోలీస్ స్టేషన్లోనే కూర్చొని అక్కడే సంధ్యావందనం చేస్తా, పంచపాత్రలు తీసుకొని సంధ్యావందనం చేసి అక్కడే ప్రశ్నిస్తా. గుళ్ళు తప్పైతే నేను తప్పు, గుళ్ళో అర్చకులు చెప్పేటటువంటి పూజలో మంత్రాలు తప్పైతే నేను అదే మంత్రం వాడుతున్నా, నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ రుణాయ చ, అది తప్పు. అప్పుడు నూతన సంవత్సరం జనవరి 1కి దేవాలయంకి వచ్చి దర్శనం చేసుకో, నీకు సంవత్సరం అంతా మంచి జరుగుతుందనే నీ నమ్మకం తప్పైతే నేను తప్పు. ముందు వాటన్నిటిని దాటి అప్పుడు నా దగ్గర రా, నేనే మూసుకొని వెళ్ళిపోతా. ఓకే సార్, లక్ష్మీకాంత్ శర్మ గారు, మీరు ఒకటి అడుగుతాను సార్, నేను ఏది ఉన్నా కానీ మొహం మీద అడుగుతాను, అది మీరు దానికి ఏం లేదు సార్. లక్ష్మీకాంత్ శర్మ దగ్గరికి వస్తే ఫీజులు 1000 తీసుకుంటారు, దాంతోపాటు పూజలు అయ్యి అని చెప్పి లక్షల్లో వసూలు చేస్తారు. యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు, మిగతా ఎవరైతే అంతకుముందు జరిగిన మల్లన్న ఇష్యూ అవ్వచ్చు, వాళ్ళ ప్రధాన టార్గెట్ అంతే. వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. అసలు ఒక క్లయింట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ దగ్గరికి ఎలా వస్తారు, మీరేం చెప్తారు, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ మీ దగ్గర? సార్ ఇప్పుడు ఒకటి నేను చెప్తే ఇది డబ్బా కొట్టినట్టు అవుతుంది నా దగ్గర. తెలియదు చాలా మంది, ఇప్పుడు మీరు చెప్పబోయారు అనుకోండి, బయట వాళ్ళు వీళ్ళు ఏదో చేస్తున్నారు అని చెప్పారు, మీరు క్లారిటీ ఇవ్వాలి. నేను ఒక మాట చెప్తాను, నేను కాదు, నా దగ్గర ఒక పురోహితులు ఉన్నారు. ఆయన ఓకే కొన్ని సంవత్సరాలుగా దాదాపు 4 ఏళ్ళు అవుతుందేమో నా దగ్గరే పనిచేస్తున్నారు. డైరెక్ట్ మీరు అనుమతిస్తే ఆయనే చెప్తారు. ఇప్పుడు మాకు బాగా కావాల్సిన వ్యక్తి మా ఆప్తుడు, ఆయన కాలం చేశారు. ఆయనని సో అండ్ సో అడ్వకేట్ గారు తీసుకొని ఒక దగ్గర ఒక వ్యక్తిని, ప్రభుత్వ అధికారిని కలిసి అటు వెళ్దామనే మేము అనుకున్నాం. ఈ ఇంటర్వ్యూ అనేది మా షెడ్యూల్లో లేదు. మేమందరం కలిసే ఒక కారులో ప్రయాణం చేస్తుండగా ఇటు యూటర్న్ తీసుకున్నాం. వీలైతే మీరు ఆయన్నే అడిగితే ఈ ప్రశ్నకు ఆయన ఏం సమాధానం చెప్తాడో కూడా తెలుస్తుంది కదా.
రైట్ అండి, పిలిపించండి, మాట్లాడదాం ఆయన కూడా. అయ్యా మీ పేరండి మీ నా పేరు? పేరు కృష్ణ శర్మ అండి. ఓకే ఆయన కొత్త కన్నేళ్ళుగా ఆయన దగ్గర పనిచేస్తున్నాను నేను. ఓకే నాలాగే చాలా మంది పురోహితులు ఉన్నారు, వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు చేస్తారు. ఓకే అంటే అదేనండి, ఇప్పుడు ఎవరన్నా గురువుగారి దగ్గరికి లక్ష్మీకాంత్ శర్మ గారి దగ్గరికి వచ్చినప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫీజు ఎంత తీసుకుంటారు, మీరు అసలు అక్కడ ఏం చేస్తారు వాళ్ళకి? మేము వాళ్ళకి పారాయణ చేస్తామండి, హోమం చేస్తామండి, అభిషేకం చేస్తామండి, పూజలు చేస్తామండి. ఓకే వీటి వల్ల నవగ్రహాలు తప్పు, నవగ్రహాల మీద ప్రపంచమే ఆధారపడి ఉందండి, ప్రజా జీవనం అంతా ఆధారపడి ఉందండి. ఒక వ్యక్తిని దూషించడానికి ఏ వ్యక్తికి అధికారం లేదండి. ఓ సంస్థను దూషించు, ఓ సంస్థ ఇలా చేసి నిరూపించు, అది తప్పు లేదు. అలాంటి ప్రముఖ వ్యక్తుల మీద చేస్తే మాలాంటి పూజలు చేసుకునే బ్రాహ్మణులు ఎలా బతకాలండి? మేము రేపు గుడికి వెళ్తారు సార్, రేపు మా దగ్గరికి వస్తారు, రేపు వెంకటరామ గుడికి వెళ్ళండి, మీకు అంతా మంచి చెప్తుందని చెప్తానండి, మా ఆవిడనే పంపిస్తానండి. ఆవిడకి ఏదో మంచి జరగలేదని చెప్పి దేవుని దూషిస్తుందా? ఆ పూజ చేసిన పూజని దూషిస్తుందా చెప్పండి? ఓకే ఆయన తీసుకునేది 1000 రూపాయలు ఫీజు తీసుకుంటారు. ఓకే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న కాదండి, 100 కొలితే ప్రశ్నలు అడుగుతారు. ప్రతిదానికి ఓపిక సవా అని చెప్పి వాళ్ళకి చేసుకోండి అని చెప్తారు. రేపు మా ఇంట్లో చెప్తాను, మా మిస్సెస్ని పిల్లల్ని వెళ్ళి దర్శనం చేసుకోమని. దర్శనం చేసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో ప్రమాదం జరిగిందని చెప్పి దేవుణ్ణి దూషించడమా, లేకపోతే చేసే పూజారిని దూషించడమా అండి? అలాంటి ప్రముఖ వ్యక్తులను దూషిస్తుంటే మాలాంటి బ్రాహ్మణులు ఎలా బతకాలి? బురదలు మానేయండి, మీకేమంటే డైరెక్ట్ ఫైట్ చేసుకోండి. ఇలాంటి వాళ్ళ వల్ల మన సాధు మంది సఫర్ అవుతున్నాం సార్. ఓకే ఓకే నార్మల్గా ఇప్పుడు చాలా మంది వస్తారు, అందరూ వచ్చి ఇప్పుడు జాతకం గురుగారి దగ్గర తెప్పించుకుంటారు, ఫీజు 1000 రూపాయలు తీసుకుంటారు, దాని తర్వాత వాళ్ళకి ఏదైనా కావాలి సార్, ఫీజు 1000 రూపాయలు తీసుకుంటారు, దాని గురించి వాళ్ళు అడిగిన వాటికి సమానం చెప్పి మా దగ్గర చేయించుకోండి మాత్రం ఆయన చెప్పరండి. అవును, మీ ఇష్టం, మీకు నచ్చిందే చేయించుకోండి. ఇప్పుడు కొంతమంది ఓంకారేశ్వర దగ్గరికి వెళ్తారండి, అక్కడ నాగబంధనం ఉన్నా అక్కడ చేయించుకోండి అని చెప్తారండి. కొంతమంది కాశీలో చేసుకుంటారు, కాలభైరవ పూజ చేసుకోమని, కాలభైరవ పూజ అక్కడ చేసుకుంటారండి. అంతేగాని మా దగ్గర చేయించుకోండి, మా బ్రాహ్మణులు ఉన్నారు వాళ్ళు చేస్తారు, మీరు ఇంత డబ్బు కట్టండి అని మాత్రం చెప్పరండి. అది మాత్రం వాస్తవం అండి. ఓకే అంతే. ఓకే లక్ష్మీకాంత్ శర్మ గారు, చాలా సంతోషం, నమస్కారం. లక్ష్మీకాంత్ శర్మ గారు లాయర్ గారు ఉన్నారు, ఆయన దిలీప్ గారితో మాట్లాడాము. అంటే దీంట్లో సెక్షన్స్ ఎలా ఉంటాయి, మీరు ఏం చేయబోతున్నారు, లీగల్గా ఎలా ఫైట్ చేయబోతున్నారు అనే విషయం చెప్పారు. దాంతోపాటు ఒక వ్యక్తి ఎవరైతే మీ దగ్గరికి జాతకం చెప్పించుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి మీరు ఎంత ఫీజు తీసుకుంటారు, అక్కడ ఏమేమి కార్యక్రమాలు చేస్తారని కూడా ఆయన చెప్పారు. ఫర్దర్గా ఇప్పుడు కాంట్రవర్సీ ఈరోజు కాదండి, అంత ముందు కూడా వచ్చాయి. ఇక మీదట ఇలాంటి కాంట్రవర్సీ రాకుండా ఉండాలి అనేది మా అభిప్రాయం. ఇప్పుడు కాంట్రవర్సీ వచ్చింది, మీ మీద ఇది జరుగుతుంది, ఇలా ట్రోల్స్ చేస్తున్నారు అని చెప్తున్నారు, కావాలని చేస్తున్నారు, వ్యూస్ కోసం చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఏ విధంగా మీరు ముందుకెళ్ళబోతున్నారు? సార్ ఒకటండి, ఇప్పుడు 1 మిలియన్ సబ్స్క్రైబ్స్ ఉన్న వాళ్ళు, 3 మిలియన్ సబ్స్క్రైబ్స్ ఉన్న వాళ్ళు ఎవరు చేయరు. మీరు చూడండి, ఓకే అప్పుడప్పుడే మార్కెట్లోకి వచ్చి సడన్గా రాత్రే ఫేమస్ అవ్వాలి, ఓకేనా? లేదంటే నాకు హిందూ ధర్మం అని, భారతదేశం అని, మేరా భారత్ మహాన్ అని, లేదంటే ఇంకోటని భక్తి ఉన్న వాళ్ళు వాళ్ళ భక్తిని వాళ్ళ ఛానల్లో ప్రదర్శించాలి. నా మీద పెట్టి ఛానల్ రాత్రే హైలైట్ అవ్వాలని పెట్టుకోవద్దు. ఒకటి, ఎప్పుడైనా 3 మిలియన్ సబ్స్క్రైబ్స్ ఉన్నవాడు ఇటువంటి వ్యవహారాలు చేయడు, ఓకేనా? రెండోది, ఇక ముందు కూడా ట్రోల్స్ రాకుండా, ట్రోల్స్ వస్తాయి, ఎప్పుడూ వస్తూనే ఉంటాయి, బట్ మీరు చెయ్యండి, మీ ఆనందం కోసం ఎంతైనా చేయండి. ఇప్పుడు ఇదివరకు ట్రోల్ పెట్టలేదు సార్, నా పైన ట్రోల్స్ పెట్టారు. ఎలాగంటే ప్రముఖ యాక్టర్స్ని తీసుకొచ్చి ఆ డైలాగులు అవన్నీ పెట్టారు, అవి మాకు కూడా ఆనందంగా అనిపించే, ఓకే. కానీ వీడిని నమ్మొద్దు, వీడు దొంగ అంటే మాత్రం ఊరుకోను. నాకేం బలవంతుణ్ణి కాదు, నేను బ్రాహ్మణ్ణి, 10 మంది బాగుండాలని అనుక్షణం కోరుకుంటూ ఆశీర్వచనం చేసేవాడిని. నేను న్యాయపరంగానే వెళ్తా, ఖచ్చితంగా నేను న్యాయపరంగా వెళ్ళేదే, అందులో నో డౌట్. ఎందుకంటే నేను తప్పు చేయను, ఏదైనా ఉంటే అక్కడ తేల్చుకుందాం కన్ఫామ్గా. మీరు న్యాయపరంగా ముందుకెళ్ళాలి, విజయం సాధించాలని కోరుకున్నాను. నాకు హ్యాపీ న్యూ ఇయర్ అంటే మంచి మాట్లాడుకునే పరిస్థితి లేదు ఇవాళ. ఓకే, ఈరోజు అంతా బాధతోనే ఇటువంటివా డిస్టర్బ్ అవుతామండి. ఇప్పుడు ఎంత ధైర్యం ఉన్న ఎక్కడో దగ్గర భయం ఉంటుంది, బాధ ఉంటుంది. అరే ఏంటి కర్మ, నాకు ముఖ్యంగా, ఇతరులేమో కానీ, అరే లైఫ్ అనేది ఎప్పుడు ఇదే నా దరిద్రం.
వదిలేద్దామని ఇప్పటికీ ఉంది నాకు. ఇప్పుడు కూడా వదిలేద్దామని ఉంది. కానీ నా ఛానల్లో 6 లక్షల మంది సబ్స్క్రైబ్స్ ఉన్నారు, 6 lakhs. వాళ్ళు ఒక్కరోజు వీడియో పెట్టకపోతేనే ఒక్కొక్క మనిషి ఒక 10 సార్లు ఫోన్ చేస్తారు సార్ మాకు. ఏదేమైనా గురువుగారు మీ మాట మేము వినాలని ఏడ్చేవాళ్ళు, బాధపడేవాళ్ళు. నిన్న నేను కూడా అక్కడికి వెళ్ళాను దర్శనానికి, అలంపురం. కళ్ళ నీళ్ళు ఆగలేదు నాకు. ఎంత ఆనందపడ్డానో తెలుసు. ఇవన్నీ మర్చిపోయా. నేనేం సాధించానది అక్కడికి వెళ్తే మీరు వచ్చి చూసుంటే మీకు తెలిసేది. అంటే నాకు సబ్జెక్టు ఉంది అని నాకు నమ్మకం ఉంది. ఫస్ట్ ఖచ్చితంగా నాకు ఈ దోషం ఉంది, దీనికి పరిహారం చేయండి అంటే సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవ్వని వాళ్ళు కూడా ఉంటారు, నేను లేరనట్లే. దానికి నెక్స్ట్ రెమెడీ ఏంటనే నేను సజెస్ట్ చేస్తాను అంతే. కానీ సక్సెస్ అయిన వాళ్ళ లిస్ట్ తీయండి. చాలామంది వాళ్ళు ఆనందంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, నేను చెప్పినటువంటి జాతక ఫలితము తప్పకుండా సక్సెస్ అవుతుంది. మీ కుటుంబంలో మీకు తెలిసిన వాళ్ళలో కూడా చాలామంది ఉన్నారు. మీరు ఒప్పుకోరా సార్ దాన్ని? తప్పకుండా. చివరిగా మీరు ఏం చెప్పబోతున్నారు సార్? చివరిగా ఏం లేదండి, సర్వే జనా సుఖినో భవంతు, అందరూ బాగుండాలి. 2024లో ఉగాది పంచాంగ యోగాన్ని మనం క్లుప్తంగా చెక్ చేసుకున్నాను. ఓకే, శుభయోగాలు చాలా ఉన్నాయి. భక్తులందరికీ ఒక ధైర్యం ఏంటో తెలుసా? 23లో పడిన కష్టాల కన్నా 24లో రిలీఫ్ అవుతారు, ప్రశాంతంగా ఉంటారు. అందరూ బాగుండాలి. అనుక్షణం మనస వాచ కర్మణ కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకడిని. ఇంకొకటి ముఖ్యంగా ఈ ట్రోల్స్కి గురయ్యి మానసిక బాధ, అధైర్యానికి గురైన వాళ్ళు నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు మా అడ్వకేట్ గారు. ఓకే, ఇది మన దిలీప్ గారు. ఆయనని కన్సల్ట్ అవ్వండి, మీ తరఫున కూడా ఆయన పోరాడుతా అని నాకు ఎలాగైతే ధైర్యాన్ని ఇచ్చాడో, ఆయన నాకే కాదు చాలామందికి ఈ దాన్ని ఏమంటారంటే ఈ పలుకుబడి లేని వాళ్ళు, ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియదు, ఈ లీగల్గా నాలెడ్జ్ లేని వాళ్ళకు బోధ, మనం హితబోధ ఎలా చేస్తాం అలా ఇది ప్రాసెస్ అని నిదానంగా చెప్పి ఎంతోమందికి హెల్ప్ చేశారు ఆయన. కాబట్టి తప్పకుండా ఎవ్వరు కూడా అధైర్యపడొద్దు. వాళ్ళకి ఎలాగైతే చట్టాలు ఉన్నాయో మనకు ఉన్నాయి. ఫైట్ చేద్దాం. అది ఫైట్ కూడా కాదు, మన ఆవేదనని వినిపిద్దాం. తప్పకుండా సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీకాంత శర్మ గారు. మీకు వచ్చిన ఈ శాస్త్రం ద్వారా 10 మందికి మీరు సేవ చేయాలని, వాళ్ళ యొక్క సమస్యలకు పరిష్కారాలు చూపాలని, దాంతో విధంగా మారుతి సేవా సమితి ద్వారా ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో, ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మీరు హెల్ప్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై గురుదత్త.